మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' మీద భారీ అంచనాలు ఉన్నాయి. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మీద ఏకంగా 200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారట. ఇన్ని రోజులు బడ్జెట్ 100 కోట్లు అంటూ అటూ ఇటూ ఉండొచ్చని అనుకున్నారు కానీ, విష్ణునే స్వయంగా బడ్జెట్ దాని మీద డబుల్ అయిందని వెల్లడించాడు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం వల్ల ఈ సినిమా వాయిదా పడి జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు లాంటి పెద్ద పెద్ద తారాలు నటిస్తున్న ఈ సినిమా రన్ టైం ఎంత ఉండొచ్చు? ముఖ్యంగా ప్రభాస్ సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. దీనికి విష్ణు ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. 'కన్నప్ప' రన్ టైం 3 గంటల 10 నిమిషాలని విష్ణు వెల్లడించాడు. అందులో ప్రభాస్ అరగంట పాటు కనిపిస్తాడని అతను చెప్పాడు. మోహన్ లాల్ పాత్ర మాత్రం 15 నిమిషాలే ఉంటుందని విష్ణు తెలిపాడు. ప్రభాస్‌ని చిన్న పాత్రే అని, కొన్ని నిమిషాలే కనిపిస్తాడని అంచనాలు ఉన్నాయి. అరగంట నిడివితో తన పాత్ర ఉంటుందనే అది అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయమే. ప్రభాస్ అంతసేపు కనిపిస్తాడంటే తన అభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం. ముందు ప్రభాస్‌తో శివుడి పాత్ర చేయించాలని విష్ణు టీమ్ అనుకున్నప్పటికీ అతను మాత్రం రుద్ర అనే పాత్ర నచ్చి దాన్ని ఎంచుకున్నాడు. 'కన్నప్ప'లో మార్పు తెచ్చి అతన్ని భక్తి మార్గం వైపు నడిపించే పాత్రగా దీన్ని చెప్పుకుంటున్నారు. సినిమాలో ప్రభాస్‌కు, మోహన్ బాబుకు మధ్య వాగ్వాదం జరిగే ఒక ఎపిసోడ్ మేజర్ హైలైట్‌గా ఉంటుందని మంచు విష్ణు చెబుతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.